ప్రభునేశ్వరంలో చేరవచ్చిన మీకు అందరూ సమర్పిస్తున్నా. హనుమంతుని దేవుడు భూమి మీద నదులను నిర్మాణం చేయాలని ఉద్దేశించినప్పుడు, అసలు నరుని నిర్మాణం చేయాలని ఆయన సంకల్పించినప్పుడు, నరుడు అనేవాడు తన స్వరూపంలో చేయబడ్డానికి ఉద్దేశించబడిన వాడై తన పోలిక చొప్పున నిర్మించడానికి ఉద్దేశించాడు రామదేవుడు. ఈ నరుని ఎక్కడ ఉంచాలి అనే ఒక మొదటి సమాచారం. ఎక్కడ ఉంచాలి నరుని? నిర్మించే నరుని, తన స్వరూపంలో ఉంచే నరుని ఎక్కడ ఉంచాలి అని ఆలోచన చేసినప్పుడు పరమదేవుడు ఏం చేశాడు అంటే, నరుని నివాసము భూమి మీద నివసించడానికి ఉద్దేశించాడు. కాబట్టి నరుడు ఇంకా రూపుదాల్చుకోలేదు. దేవుడు నిర్మించదలుచుకున్న నరునికి రూపం ఇంకా రాలేదు. అసలు రూపించమునిపే ఎలాంటి నరుని రూపిస్తాడో దానికి సంబంధించి పరిస్థితుల ముందుగా ఆలోచన చేశాడు. అతను నివాసయోగ్యమైన రూపంగా ఏది, నరుడు నివాసయోగ్యమైన స్థలం ఏది అని ఆలోచన చేశాడు. ఆయన సృష్టిలో నరు నిర్మాణానికి ముందుగా కోట్ల కొలది నక్షత్రాలు, నక్షత్ర రాశులు ఉన్నాయి, అనేక గోళాలు ఉన్నాయి. ఇరున్న నరుడికి నివాసయోగ్యమైంది ఏది అనే ఉద్దేశించి పరమదేవుడు నరుని దేహాన్ని గురించి ఆలోచన చేశాడు. నరుని నివాసయోగ్యమైన స్థలం ఈ ఖగోళంలో, మహాసృష్టిలో నరునికి నివాసయోగ్యమైన స్థలము ఏదైనా ఆలోచన చేస్తే మొట్టమొదటి ఆయన భూమిని సిద్ధపరిచాడు. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 18వ వచనం తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగు చేసి అని సమాచారం. భూమిని కలుగు చేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచను. నిరాకారంగా ఉంటుంది, దాన్ని చేయలేదు, కానీ నివాసయోగ్యంగా, నివాస స్థలంగా ఉండడానికి మానవ నివాసయోగ్యమైన స్థలము భూమి. ఎన్ని నక్షత్రాలు రాసులు ఉన్నా నరుడు నివాసయోగ్యమైన స్థలాన్ని గురించి ఉద్దేశించి భూమిని సృష్టించి భూమిలో కావలసిన మానవ జాతికి కావలసిన వాతావరణాన్ని అంతా ఏర్పాటు చేసి పెట్టి, ఎప్పుడు ఏది అవసరం అవుతుందో, మానవుడు భూమి మీద జీవించే కాలం అంతట్లో ఎప్పుడు ఏది అవసరం అవుతుందో అప్పుడు దానికి అవసరమైన వాటన్నిటిని సమకూర్చి సిద్ధపరిచి దాన్ని స్థిరపరిచేశాడు. మానవ నివాసయోగ్యమైంది భూమి. భూమి కంటే ఇంకెక్కడ మనుషులు నివసించడానికి, దేహంలో నివసించడానికి అవకాశం లేదు. నువ్వు ఏ గోడలోకి వెళ్ళి ఉండాలని ఆలోచన చేసినా కూడా భూమి యొక్క వాతావరణం లేకుండా గోడలో మనిషి నివసించేదానికి అవకాశం లేదు. చంద్రమండలానికే వెళ్ళాడు ఒకప్పుడు, చూసి రావడానికి వెళ్ళాడు. చంద్రమండలంలో నివసించడానికి వెళ్ళే పరిస్థితి కాదు. చంద్రమండలంలో నివాసయోగ్యమైన స్థలం కాదు, అది మానవ నివాసయోగ్యమైన స్థలం కాదు. అక్కడ వెళ్ళి ఉండే కొన్ని గడియల్లో భూమి యొక్క వాతావరణాన్ని తను తీసుకెళ్ళిపోయి ఆ భూమి యొక్క వాతావరణంలోనే చంద్రమండలం నివాసం చేసి వచ్చేసాడు. కాబట్టి ఈ భూమి మానవ దేహానికి నివాస యోగ్యమైన స్థలము అని ఉద్దేశించాడు.
మానవ నివాసయోగ్యమైన స్థలం. భూమి మానవ దేహం యొక్క నివాసయోగ్యమైన స్థలం. కానీ నరుడు నివసించడానికి పరమదేవుడు ఏం చేశాడు అంటే, ఈ భూమిలో దాన్ని అనుభవించడానికి, దాని వాతావరణంలో నివసించడానికి, దాని జీవితాన్ని తను సుఖ సద్వినియోగం చేసుకోవడానికి కాదు. పరమదేవుడు ఏం చేశాడు అంటే, ఈ భూమి మీద నివసించడానికి గాను ఒక శరీరాన్ని నిర్మాణం చేశాడు. శరీరంలో నరుడు నివసించడానికి ఉద్దేశించాడు. నరుడు దేహంలో నివాసం చేస్తాడు. భూమి మీదనే దేహంలో నివాసం చేస్తాడు నరుడు. ఒక దేహంలో నివాసం చేయకపోతే భూమి మీద అతనికి స్థలం లేదు, వెళ్ళిపోవాల్సిన అవసరం వస్తుంది. దేహంలో నివసించేటంతకాలమే భూమి మీద నివాసం చేస్తాడు మనుషుడు. దేహంలో నివాసం చేయడు, భూమి మీద ఉండటానికి వీలుండదు. కాబట్టి నరుడి నివాసయోగ్యమైన స్థలము దేహం, మానవ దేహం. పరమదేవుడు మానవ దేహాన్ని ఎంత తన జ్ఞానం చొప్పున ఎంతగా అద్భుతంగా నిర్మాణం చేశాడో. ఆ దేహంలో నరుడు నివసించే కాలం అంతట్లో అది సజీవంగా ఉంటుంది. నరుడి నివాసయోగ్యమైన స్థలం భూమి. నరుడి నివాసానికి అవసరమైన స్థలం దేహం. మానవ దేహంలో నరుడు నివాసం చేస్తాడు. మనుషుడు చనిపోయాడు అంటే భూమి మీద నివసించడానికి వీలేకుండా వెళ్ళిపోయాడు అన్నమాట. ఎక్కడున్నాడు? లేడు ఇక్కడ భూమి మీద ఉండడానికి అవకాశం లేదు. చనిపోయిన వాడు భూమి మీద నివసించడానికి అవకాశం లేని ఒక పరిస్థితి దేవుడు కలిగించిన విశేషమైన సమాచారం. అందువల్ల దేవుడు మానవుడు నివసించడానికి దేహం ఏర్పాటు చేసి పెట్టాడు. భూమి మీద నరుడు దేహంలో నివాసం చేస్తాడు. ఇది తాత్కాలికమైన నివాసం. భూమి తాత్కాలికమైన నివాసం. కానీ పరమదేవుడు ఏం చేశాడు అంటే, నరుడు తన స్వరూపంలో చేయబడిన వాడు శాశ్వతమైన వాడు. దేవుడు ఎంతకాలం ఉంటాడో, తాను నిర్మించిన నరుడు అంతకాలం బ్రతకపోతాడు. చావులేదు. ఈ చావులేని నరుని దేహంలో చావునే దేహంలో పెట్టాడు. దేహం తను చాలించేసింది, వెళ్ళిపోయాడు. కాబట్టి నరుడి నివాసం కొరకు పరమదేవుడు ఏం చేశాడు అంటే, లోకం పుట్టినప్పుడే ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. లోకం పుట్టినప్పుడే నరుడి నివాసం కొరకు ఒక లోకాన్ని ఏర్పాటు చేసి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. మత్తయి సువార్తలో 25వ అధ్యాయం 34వ వచనంలో రాబడింది, చదువుతాం. దేవుడు మానవ నివాసయోగ్యంగా ఒక లోకాన్ని, ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి పెట్టాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో గ్రంథంలో తెలియజేస్తుంది, చదువుతాం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డవారా రండి. లోకం పుట్టినది మొదలు లోకము పుట్టినది మొదలుకొని అని సమాచారం. అది విశేషమైన మీరు గుర్తుపెట్టుకోవాలి. లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం, ఆ రాజ్యాన్ని సిద్ధం చేశాడు. దాన్ని స్వతంత్రించుకోండి, శాశ్వతంగా అనుభవించండి. అది శాశ్వతంగా అనుభవించే రాజ్యం. అది లోకం పుట్టినప్పుడే మానవ నివాసయోగ్యమైన స్థలాన్ని దేహం విడిచిపెడితే నువ్వు స్వతంత్రించుకునే ఒక విశేషమైన కార్యక్రమం. లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎవరు స్వతంత్రించుకుంటారు దీన్ని? రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారని మాట్లాడాడు అంటే, అందరికీ కాదు. తన కుడివైపు ఉన్న వారిని చూచి అన్నాడు. రాజ్యము కుడివైపు ఉన్న వారికి సంబంధించింది. కుడివైపున ఎవరు ఉంటారు అంటే,
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేసేవాళ్ళు ఉంటారు. కృపచేత రక్షించబడిన వారై, కృపచేత రక్షించబడితే దేవుడు ముందుగా సత్క్రియలు ఏర్పాటు చేసి పెట్టాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంది 8వ వచనం నుండి, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడు అతిశయపడ వీల్లేదు. 10వ వచనంలో, మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు. అది రీక్రియేషన్ గురించి ముందుగా మాట్లాడుకున్నాం. ఇది రీక్రియేటెడ్ పర్సన్కి సంబంధించింది. దేవుడు క్రీస్తునందు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, తప్పు చదివేశాను. మనం క్రీస్తు మరియు వాటి యందు మనం నడుచుకోవాలి. వేటి యందు నడుచుకోవాలి? కొన్ని సత్క్రియలు ఉన్నాయి, వాటి యందు నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఇవి. దేవుడు ముందుగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఈ కుడివైపు ఉన్నవారు ఉండబోయేవారు ఎలాంటి సత్క్రియలు చేయవలసిన బాధ్యత కలిగిన వారు అయి ఉన్నారు అని చెప్పేసి ప్రత్యేకించి మనము వాటి యందు నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, సృష్టి నూతన సృష్టి క్రీస్తులో సృష్టించబడిన మనుషులు, కుడివైపు ఉన్నవారు నూతన సృష్టిగా చేయబడినవారు. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ఏం చేశాడు? సత్క్రియలు చదువుతాం. కింద వచ్చింది 31వ వచనం నుండి ఇలా రాబడింది. 25వ అధ్యాయం మత్తయి సువార్తలో 31వ వచనం, రాజు తన కుడిపైన ఉన్నవాడిని చూచి మాట్లాడాడు అంటారు. రాజ్యం స్వతంత్రించుకోండి. 35వ వచనం చదువుతాను. 34వ వచనం నుండి కిందకి, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడ్డ వాళ్ళారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టేది. అరే, ప్రభాని యేసు మీ ఇంటికి వచ్చాడా? ఎప్పుడైనా ప్రభాని యేసు మీ ఇంటికి వచ్చాడా? జల్పాలు జుట్టేసుకొని గడ్డం పెంచుకొని మీ ఇంటికి వచ్చిన మనిషా? ఆ జల్పాలు పెంచుకునే మనిషి యేసు ప్రభు కాదు. ఆ యేసు ప్రభు కాదు. జల్పాలు పెంచుకున్న మనిషి యేసు ప్రభు కాదు. యేసు ప్రభుకు జుట్టు ఉండకూడదు. ఉండటానికి వీళ్ళు అది నజీరు చేయబడిన వారికి మాత్రమే జుట్టు ఎలా చేయబడిన ప్రత్యేకించి. అలాగూ నజీరు చేయబడిన వాడైతే, ఈ నజీరు చేయబడిన వాడు సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో రాబడి ఉంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో గ్రంథం తెలియజేస్తే విశేషమైన సమాచారం. ఈ ప్రభువుని యేసు మీ ఇంటికి వచ్చాడు అనుకో, జుల్బాలు వేసుకొని మీ ఇంటికి వచ్చే అవకాశం ఉండదు. గ్రంథం ఇలా తెలియజేస్తుంది ప్రత్యేకించి. 6వ అధ్యాయంలో పురుషుడే గాని స్త్రీ గాని ఎవరైనా మొక్కుకొని ఎడల ద్రాక్షారసాన్ని మద్యాన్ని మానాలి. నెంబర్ 1. మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో ఇలా రాబడి ఉంది. 18వ వచ్చింది. యెహోవా 18వ వచ్చిన 11-18లో ఇలా రాబడి ఉంది. యోహాను తినకయు త్రాగకి వచ్చాను కనుక వీళ్ళు దయ్యము పట్టిన వాడని వాళ్ళు అంటున్నారు. మనిషి కుమారుడు తినచ్చు త్రాగుచ్చు వచ్చాను కనుక వీళ్ళు తిండిపోతును మద్యపానీయు పనిచేశాను. కాబట్టి ప్రభువైన యేసు నజీరు చేయబడిన వాడు కాదు. నజీరు చేయబడిన వాడు మద్యపానం తాగకూడదు, ద్రాక్షరసం ముట్టకూడదు, ద్రాక్షరసం జోలికి వెళ్ళకూడదు. అదే జాగ్రత్త గుర్తుపెట్టుకుని తల మీద మనకి మంగళగతి చదివే సెకండ్కి 3వ వచనంలో ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు.
ఏ ద్రాక్షరసమునైనను ఏ ద్రాక్షరసమునైనా తాగవలదు, పచ్చివి కానీ ఎండువి కానీ ద్రాక్ష పండ్లు తినకూడదు. ప్రత్యేకమైన దినములన్నా పచ్చికాయలే గాని పైతోలే కానీ ద్రాక్షవల్లిని పుట్టినది ఏది తినవలదు. అతను నాజీరవుటకు మొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు అని చెప్పేశాడు. తల మీద వేయకూడదు, జుట్టు వెదగాలి. ప్రభువుని యేసు నజీర్ చేయబడిన వాడా? నజీర్ చేయబడిన వాడే ద్రాక్షరసం జోలికి పోకూడదు. ఏం ద్రాక్షరసం పుచ్చుకున్నాడు కదా, ప్రభువుని యేసు ద్రాక్షరసం పుచ్చుకున్నాడు కదా. ఆ రాత్రి భోజనం దగ్గర ప్రభువుని యేసు ద్రాక్షరసం తాగాడు కదా. కాబట్టి ద్రాక్షరసం తాగేవాడు నజీర్ని తీసుకుని జుట్టు వేసుకొని ద్రాక్షరసం తాగకూడదు. ప్రభువుని యేసుకు జుట్టు ఉందనుకో, ఏం చేయకూడదు? ద్రాక్షరసం తాగకూడదు. రెండో విశేషమైన సంగతి, శవాన్ని ముట్టకూడదు. జాగ్రత్త చదువుతాం, అక్కడ చదువుతాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. గ్రంథంలో రాబడింది 7వ వచనంలో 6వ వచనం చదువుతాం. అన్నింటిలోనూ ఏ శవాన్ని ముట్టకూడదు. అది సంగతి. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో శవాన్ని ముట్టాడు ప్రభువుని యేసు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 11:41 వచనంలో రాబడింది. శవాన్ని ముట్టాడు కదా, శవాన్ని ముట్టకూడదు. జుట్టు పెంచుకుంటే శవాన్ని ముట్టకూడదు. శవాన్ని జుట్టు పెంచుకున్నాడా? శవాన్ని తాగకూడదు, ద్రాక్షరసం తాగకూడదు, శవాన్ని ముట్టుకోకూడదు. విధవరాలు కుమారుడు చనిపోతే తీసుకొస్తున్నారు, పాడిని ముట్టి. ప్రభువుని యేసు ఆ టైంలో ఏమైనా బొమ్మ వేస్తారు. ఇటువంటి ఎంత అన్యాయం జరుగుతుందో మీకు తెలిసి మీకు అర్థమవుతుందా సమాచారం? అది కథ. అందుకని ప్రభువుని యేసు మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చారా అని అడిగాను నేను. మీరు ఊహించే ఊహలు ఎలాగ ఉంటాయంటే ఆయన రుచి పెంచుకున్నవాడు అని అనుకుంటుంది. అపోస్తలుల మొదటి కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 9వ వచనంలో రాబడి జాగ్రత్త చూసుకోండి. మొదటి కొరింథీ 9వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఎలా రాబడింది? 14వ వచనం. పురుషుడు స్థల వెంట్రుకలు పెంచుకుంటే అతనికి అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తెలుస్తుంది కదా రాయబడింది. కాబట్టి పురుషుడు స్థల వెంట్రుకలు పెంచుకోకూడదు. నజీర్ చేయబడిన వాడు మాత్రమే తల వెంట్రుకలు పెంచుకోవాలి. నజీర్ చేయబడిన తల వెంట్రుకలు పెంచుకోవాలంటే నజీర్ చేయబడిన వాడు ద్రాక్షరసాన్ని ద్రాక్ష పండుగ సంబంధించి జోలికి పోకూడదు, ముట్టకూడదు. శవాన్ని ముట్టకూడదు. ప్రభువుని శవాన్ని ముట్టాడు, ద్రాక్షరసం తాగాడు. కాబట్టి జుట్టు పెంచుకున్నాడా? పెంచుకోవడం. ఎందుకంటే జుట్టు పెంచుకునేవాడు అవమానకరమైన సమాచారం. మీరు వేసి మీకు కనిపించే పిక్చర్స్ మీకు ఎలాంటివి కనబడుతుంది? వేసిపోయి అంటే ఏ పిక్చర్ కనబడుతుంది? అందువల్ల మీ ప్రభువుని యేసు మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాయని అడిగాడు. ఇలా ఊహించొద్దు. ఆ పిక్చర్లు అనేది తప్పు. ప్రభువుని యేసుని గురించి లోకంలో కనిపించే ప్రతి పిక్చర్ తప్పే, దాదాపుగా తప్పే. గ్రంథం ప్రకారం ఆలోచన చేస్తే తప్పైపోతుంది. తల వెంట్రుకలు పెంచుకుంటా పురుషునికి స్వభావ సిద్ధంగా అవమానమని పరిశుద్ధాత్మ మాట్లాడాడు. ప్రభువుని యేసు తల వెంట్రుకలు పెంచుకున్నాడు అనేవాడు ఏం మాట్లాడుతున్నాడు? అది నజీర్ చేయబడినవాడా? నజీర్ చేయబడినవాడు అయితే ద్రాక్షరసం తాగకూడదు. ప్రభువుని యేసు ద్రాక్షరసం తాగిన సమాచారం మాట్లాడుతున్నాడు, ఆయన మాట్లాడాడు. కావాలన్నా అపోస్తలుగా మత్తయి సువార్త 22వ అధ్యాయంలో లోక సువార్త 22వ అధ్యాయంలో ఈ సమాచారం రాబడి ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ సమాచారం మనకి ఇంకా తెలియజేయబడుతుంది. అది రాజ్యం నెరవేర్చబడుకు డాక్యుమెంట్స్ చెప్పాను. జాగ్రత్త 15వ వచనంలో
ఇక మీద దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం త్రాగనని మీతో, దేవుని రాజ్యం వచ్చా ద్రాక్షరసం ఇప్పుడు తాగుతాను, దేవుని రాజ్యం వచ్చాను ద్రాక్షరసం తాగనని చెప్పేశాడు. కాబట్టి బ్రహ్మోత్తర భోజనంలో ఏర్పాటు చేయబడిన ద్రాక్షరసంలో ప్రభాని యేసు పాల్పొందాడు. జుట్టు పెంచుకునే వాళ్ళైతే ద్రాక్షరసం తాగకూడదు. కాబట్టి మీరు జాతీయ సముద్రాలు రచించాల్సిన అవసరం ఉంటుంది. గ్రంథం ప్రకారంగా సమాచారం ప్రభాని యేసుని గురించి మీకున్న పిక్చర్స్ అన్నీ చించబడేది, నేనైతే చించబడేది సమాచారం, దాంట్లో సత్యం లేదు. కాబట్టి ప్రభాని యేసు ఏమంటాడంటే, నేను ఆకలి కొంటే నీ దగ్గరకు వస్తే మీరు నాకు భోజనం పెట్టారు. ఎప్పుడు పెట్టారు? చదివేస్తాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు కూర్చుని గ్రంథంలో రాబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34 వచ్చింది. కిందకి మాట్లాడుతున్న సమాచారం చూచి ఆశీర్వదింపబడి వాళ్ళారా రండి, లోకం పుట్టిన మీ కొరకు శుద్ధపడి రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిద్దరి, నాకు దాహం ఇచ్చిద్దరి, నన్ను చేర్చుకుంటుంది, నాకు బట్టలు ఇచ్చిద్దరి, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. ఎప్పుడు బట్టలు పుట్టించావు ప్రభానేశ్కి? బట్టలు ఇచ్చావు. ఎప్పుడు బట్టలు పుట్టించావు ప్రభానేశ్కి? ఇచ్చావా? ఏంటో బట్టలు ఇచ్చావంటాడు. ఏంటి సమాచారం చెప్పాడు ఇక్కడికి. ఎందుకంటే ముందుగా శుద్ధపరిచిన సత్క్రియలు. వాస్తవానికి అక్కడలో ఉన్న నీ సహోదరుని ఆదుకోవటం అనేది నీ బాధ్యత. ముందుగా శుద్ధపరిచిన సత్క్రియలు. అక్కడలో ఉన్న సహోదరుని ఆదుకోవటం అనేది దేవుడు ముందుగా శుద్ధపరిచిన సత్క్రియలో భాగమైంది. ఆకలి కొన్నాడు, ఆహారం పెట్టావు. దప్పికొన్నాడు, దాహానికి ఇచ్చావు. పరదేశం అన్నాడు, చేర్చుకున్నావు. రోగి అన్నాడు, చూడవచ్చావు. చెరసాలో ఉన్నాడు, పోయి దర్శించొచ్చావు. వగర సమాచారం. తోటి వాని అక్కరలో పాలు పుచ్చుకొంటా అనే ఒక విశేషమైన సమాచారం దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలో భాగమైంది. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలో భాగమైంది. కాబట్టి దేవుడు రాజ్యాన్ని స్వతంత్రించుకునేవాడు ఎవరు అంటే, ఎవరు వాళ్ళు? కుడివైపు ఉన్నవారు, అక్కడలో పాల్పించుకున్నవారు, చేతులు ముడుచుకొని బాధ్యత రహితంగా హృదయాన్ని కట్టేసుకొని ప్రార్థనకు వచ్చి వెళ్ళే మనుషులు కాదు. ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయే మనుషులు కాదు. హృదయాలు తెలిచి అక్కడలో ఉన్న వారిని ఆదుకునే స్వభావం కలిగిన వాడు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మీకోసం సిద్ధపరిచిన రాజ్యం ఇది అన్నాడు. పరమ దేవుడు ఇంకేం చేశాడు అంటే రాజ్యం అని చెప్పేశాడు. రాజ్యం అంటే ఏంటో మనం యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో రాబడింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేశాడు. దేవుని ప్రేమించితే ఆయన రాజ్యం వాగ్దానం చేశాడు. దేవుని ప్రేమించే వారికి వాగ్దానం చేయబడిన రాజ్యం ఇది. దేవుని ప్రేమించే వారికి వాగ్దానం చేయబడిన రాజ్యం. నువ్వు దేవుని ప్రేమించేవాడివా? నువ్వు దేవుని ప్రేమించిన సహోదరుని చూడండి దేవుని చూసే సహోదరుని ప్రేమించకుండా చూడండి దేవుని ఎలా ప్రేమిస్తావు? కాబట్టి సహోదరుని ప్రేమించటం అంటే దేవుని ప్రేమించటం అంటే సహోదరుని ప్రేమించటం అవసరమైన సమాచారం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్తులు చేతికై క్రీస్తు యేసును సృజింపబడిన వారు మనం చేసిన పని విన్నాం. హృదయాలు తెరిచి ప్రేమతో జీవితం గడపటం, సహోదరులు ఆదుకోవటం, అక్కలు తీర్చడం,
ప్రేమించడం అవసరం గురించి ఆలోచన చేయటం. ఇప్పుడు ముందుగా సిద్ధపరిచిన సత్యం చేటుకై వారి కోసం రాజ్యం ఏర్పాటు చేశాను చెప్పేశాడు. రాజ్యం ఏర్పాటు చేసినప్పుడు చేసిన మా ప్రియ సోదరులు ఆలకించడి, ఈ లోకమందు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించే వారికి దేవుని ప్రేమించే వారికి రాజ్యం ఏర్పాటు చేయబడింది. దేవుని ప్రేమించే వారికి ఏర్పాటు చేయబడిన రాజ్యం అది. సత్యం చేయవారికి ఏర్పాటు చేయబడిన రాజ్యం అది. రాజ్యం స్వతం తెలుసుకోండి. దేవుడు ఆత్మ గురించి ఆలోచన చేసి లోకం పుట్టినప్పుడే రాజ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ దేహం వదిలిపోయావనుకో, వదిలిపోతే గాలిలో వెళ్ళిపోవటంగా రాజ్యాన్ని స్వతంత్రించుకునే అవకాశ భాగ్యం క్రీస్తులో కనిపించిన ఒక విశేషమైన సమాచారం. రాజ్యం స్వతంత్రించుకోండి. ఉంటే భూమి మీద ఉంటావు, భూమి మీద ఉంటే దేహంలో ఉంటావు, దేహంలో ఉంటే భూమి మీద ఉంటావు, దేహంలో లేకపోతే భూమి మీద ఉండడానికి వీలు లేదు. తొలేస్తారు ఎక్కడి నుంచి. భూమి మీద ఉండిపోతే దేహంలో లేకపోతే నీకు భూమి మీద హక్కు లేదు. హక్కు లేకపోతే ఎక్కడికి వెళ్తావు? అందువల్ల దేవుడు ఏం చేసిందంటే తను ప్రేమించే వారి కొరకు రాజ్యం సిద్ధం చేశాడు. ఈ ప్రేమించేవారు తన సహోదరుని ప్రేమించేవారు, వారి అవసరాల్లో పాలు పొందేవాడు. వారి కోసం రాజ్యం ఏర్పాటు చేశారు. సహోదరుని తెచ్చుకోండి అని చెప్పాడు. దేవుడు ప్రేమించే వారి కొరకు ఏర్పాటు చేసిన విశేషమైన సంగతి. దేవుని ప్రేమించితే రెండో విశేషమైన సంగతి హెబ్రీయులకు 11వ అధ్యాయంలో 13 వచ్చింది. వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయాను, దూరంలో చూచి వందనం చేసి తమ భూమి మీద యాత్రికులము పరదేశులము ఒప్పుకొని విశ్వాసం గల వారు మృతి పొందిరి. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరుచుతున్నారు కారా? నీ స్వదేశమేది, స్వదేశమేది. నీ స్వదేశం మీదో నీకు తెలియాల్సిన అవసరం ఉంది. స్వదేశాన్ని వెతికే అవకాశం. ఈ భూమి నీ స్వదేశం కాదు, భూమి నీ స్వదేశం కాదు. కాబట్టి స్వదేశంలో వెతుకుచున్నామని విషదపరుచున్నారు కదా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం మీద జ్ఞాపకం అందించుకునే వారు మళ్ళీ తిరిగి వెళ్ళటం వారికి వీలు కలగదు. వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సమాన దేశంలో కోరుచున్నారు కనుక దేవుడు వారి దేవుడాన్ని పెంచుకుంటూ అని సిగ్గుపడలేదు. ఏమి అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం నిర్మించాడు. పట్టణం సిద్ధం చేస్తున్నాడు. దేవుడు పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎవరి కోసం పట్టణాన్ని సిద్ధం చేస్తున్నాడు అంటే ఈ భూమి మీద వారి స్వభావము యాత్రికులు, మేము పరదేశున్నాం, మా నిలబడమైన పట్టణం ఇక్కడ లేదు, మా సొంత దేశం కొరకు మేము వెళుతున్నాం, ఎదురు చూస్తున్నాం అనే భావన కలిగి విశ్వాసంతో జీవించే వారి కొరకు పట్టణం ఏర్పాటు చేసి పెట్టాడు. దాని గురించి ఆలోచించేయని భ్రష్టుల కోసం ఆ పట్టణం ఏర్పాటు చేయబడలా. దాని గురించి నిరంతరం ఆలోచన కలిగిన వారికి సంబంధించిన కార్యక్రమం. నీ ఊరేది, నీ ఇల్లేది, నీ ఎక్కడ? ఇది తాత్కాలికమైన నివాసం. భూమి మీద తాత్కాలికమైన నివాసంలో ఉన్నాం. విడిచి వెళ్ళిపోతే స్థలం ఏది? ఒక రాజ్యం సిద్ధం చేశాడు. రాజ్యంలో పట్టణాన్ని గురించి మాట్లాడాడు. ప్రత్యేకించి పట్టణాన్ని గురించి మాట్లాడాడు. ఈ పట్టణం ఎవరి కోసము? యాత్రికుల కొరకైన పట్టణం, ఎదురు చూసేవారి కొరకైన పట్టణం. ఇక్కడ ఉండటానికి ఆలోచన చేసే వాళ్ళకి సంబంధించడం కాదు. ఇది వెళ్ళిపోతాం, ఉంటాం, అనుభవించబోతాం అనే భావన కలిగి జీవితాన్ని కొనసాగించే వారికి సంబంధించిన కార్యక్రమం. ఎప్పుడు చూసినా భూ సంబంధమైన కార్యక్రమాలు, వీటి గురించి ఆలోచన చేసిన దౌర్భాగ్యాలకు సంబంధించింది కాదది. ఫిలిప్పీయులకు 3వ అధ్యాయంలో 17వ వచనం కొంచెం తిట్టిన తర్వాత సమాచారం చెప్తాడు పరిశుద్ధాత్మ. నేను తిట్టలేదు బాబు, పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. ఎవరు తిడుతున్నారో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ కొంచెం తిట్టిన తర్వాత మంచిదాని సమాచారం చెప్తాడు. 17వ వచనం కదా రాబడింది. ఫిలిప్పీయులు 3వ అధ్యాయం 17వ వచనం. నాశనమే వారి అంశం గురించి మాట్లాడుతున్నాడా? 17వ వచనం చదువు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి అయిన ప్రకారము
నడుచుకుని చూసి గురిపెట్టి చూడండి. శిలువకు శత్రువులకు నడుచుకుంటున్నారు చెప్పి ఇప్పుడు ఏడ్చేసి చెప్తున్నాను. ఎందుకు ఏడిపోస్తుంది? నాశనమే వారి అంత. వారు కడిపేవాడు దేవుడు. భూసంబంధం వాటి మీద మనసు పెట్టేవాడు. భూసంబంధం మీద మనసు పెట్టేవాళ్ళు యాత్రికులుగా జీవించేవాడు కాదు. నువ్వు యాత్రికుడు అయితే భూసంబంధం వాటి మీద మనసు పెట్టావు. యాత్రికులు భూసంబంధమైన మనసు పెట్టేవాళ్ళు కాదు. కాబట్టి యాత్రికుల కొరకు పట్టణ నిర్మాణం చేశాడు దేవుడు. కుడివైపు నుండి రక్షించబడి సత్క్రియం చేసేవారి కొరకు రాజ్యం ఏర్పాటు చేస్తే, రాజ్యంలో పట్టణం ఏర్పాటు చేసి ప్రత్యేకించి యాత్రికుల కొరకు పట్టణం ఏర్పాటు చేసి పెట్టాడు. యాత్రికుడు ఉండే పట్టణం రాజ్యంలో యాత్రికుల కొరకు అని విశేషమైన పట్టణం ఉందంట. పట్టణాన్ని వారి కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు ప్రత్యేకించి. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పట్టణంలోకి వెళ్ళిపోతాం. ఆ భావన నీకు నిజంగా కలగాల్సిన అవసరం ఉంటుంది. గాల్లో కలిసిపోవు, గాల్లో తేలిపోవు. వెళ్ళి 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 ఒంటరిగా ప్రయాణం చేసి ఆత్మ ఇక్కడి నుంచి లేచిపోయి వెళ్ళింది అనుకోండి, ఉదయం దేహంలో నుంచి లేచిపోయింది అనుకోండి, ఒంటరిగా ప్రయాణం చేయటం ప్రారంభించింది. ఒంటరిగా వెళ్ళి ప్రయాణం చేస్తే ఏర్పాటు చేయమని పట్టణం లేదు వాళ్ళ కోసం, కనుక ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోయింది. పాతాళానికి వెళ్ళిపోతాడు. జరిగే కార్యక్రమం అది. కాబట్టి అలా కాకుండా దేవుడు తన ప్రజల వరకు ఏర్పాటు చేసిన ఒక విశేషమైన సంగతి. యాత్రికులు అయితే భూసంబంధం వాటి మీద మనసు పెట్టిన వాళ్ళు యాత్రికులు. భూసంబంధం మీద మనం మనసు పెడితే యాత్రికుడు అయ్యే ఛాన్స్ లేదు. వరకు యాత్రికులు అని చెప్పుకుంటే కాదు, నీ మనసు దేని మీద కొట్టుకాడుతుంది. భూసంబంధం వాడి మీద మనసు పెట్టేవాళ్ళు యాత్రికులు కారు. వాడి కోసం పట్టడం లేదు, నాశనమే వాడి అంత. వాడు కడిపేవాడు దేవుడు. వాడు సిగ్గుపడవలసిన సంగతి గురించి అదిసేపు వాడు గొప్ప చెప్పుకుంటాడు. మాకు అది వేస్ట్. ఏముంది నీకేముంది? భూసంబంధమైన సంగతి మీద మనసు పెట్టే ప్రతి వారు నాశనమే వాడి అంతం. వేరే కథ లేదు. వాడు కడిపేవాడు దేవుడు. సిగ్గుపడాల్సిన సంగతులు పెద్ద అత్యయించాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ కారణం ఏమంటే దరిద్రులు వాస్తవానికి దేవుని రాజ్యం లేని వాళ్ళు, దేవుని పట్టణం లేని వాళ్ళు, కృష్ణుడు ఏర్పాటు చేసిన స్థలం లేని వాళ్ళు, దరిద్రులు సిగ్గుపడాలి. ఇక్కడ నెల జీవితంలో అది లేకపోతే సిగ్గుపడాల్సిన సంగతి ఇది ఆత్మ సంబంధంగా కేవలం ఇది వాస్తవానికి. భూమి మీద నాకు అది ఉంది ఇది ఉంది అని ఆలోచన చేసినంత మాత్రం ఏమొచ్చేది విశేషమైన సంగతి లేదు. నాశనమే అందరూ కడిపేవాడు. చెప్పేసి ప్రత్యేకం సిగ్గుపడవలసిన సంగతులు పెద్ద గొప్పగా ఆలోచన చేయాల్సిన అవసరం ఏముండదు. తెలుగు చేసే కార్యక్రమం ఇది. కాబట్టి నువ్వు ఎంతకాలం భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టావో అంతకాలం పరదేశుడు కాదు, యాత్రికుడు కాదు. యాత్రికుల కొరకు పట్టణం ఏర్పాటు చేసి పెట్టాడు. ప్రభువైన యేసు మూడవ విశేషమైన సంగతి తన శిష్యుల కొరకు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 3వ సంఘ సమాచారం రాబడింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి, మీ హృదయములు కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం వచ్చుతున్నారు, నా యందు విశ్వాసం వచ్చుడి. నా తండ్రి ఇంట, పట్టణం అంటే తండ్రి ఇల్లు చెప్పేసి, తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, ఒకటి కాదు. మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నా అని సమాచారం. మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నా. పట్టణంలో స్థలం, రాజ్యంలో పట్టణం, పట్టణంలో స్థలం. మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నా. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన, నేను ఉండే స్థలంలో మీరు ఉండాలి, నేను ఉండే కాడ మీరు ఉండాలి అని ఒక విశేషమైన సమాచారం ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభానేష్ ఎక్కడ ఉన్నాడో అక్కడ నీవు ఉండటం అనే ఒక విశేషమైన సమాచారం. ఇది దేహాత్మకు సంబంధించిన కార్యక్రమం. దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే భూమి మీద నీ స్థలం లేదు. భూమి సంబంధించింది కాదు. భూమి మీద దేహం ఉంటే భూమికి దేహానికి సంబంధాలు ఉన్నాయి. ఈ భూమికి దేహానికి సంబంధం ఉన్న కాలంలో భూమి మీద మనుషుడు దేహంలో నివాసం చేస్తాడు.
దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. భూమికి మనిషికి సంబంధాలు ఎక్కడ వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, కుడివైపు ఉన్న వారికి రాజ్యం ఏర్పాటు ఎవరికి చేయబడ్డదో వారు రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. యాత్రికులు జీవించిన వారు పట్టణాన్ని, వారి కోసం పట్టణం ఏర్పాటు చేశాడు. ప్రభువుని యేసుకు శిష్యులుగా ఉండదలుచుకున్న వారికి ఆయన నువ్వు శిష్యులుగా ఉండదలుచుకుంటే నీకు స్థలం ఏర్పాటు చేయబడ్డాడు. నీకు స్థలం ఉంది, పట్టణంలో నీకు స్థలం, పట్టణంలో నీకు స్థలం, నీకు స్థలం ఉండడానికి ఏర్పాటు చేయబోతున్నా. నువ్వు ఉండే స్థలంలో, నేనుండే స్థలంలో నువ్వు కూడా ఉండాలి అని విశేషమైన సంగతి. 17వ అధ్యాయంలో యోహాను సువార్త 24వ వచనంలో రాబడింది. 17వ అధ్యాయం 24వ వచనంలో, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించినవు అని సమాచారం. తండ్రి నేను ఎక్కడ ఉంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన మనుషుడు నాతో కూడా ఉండవల్ల నీకు అనుగ్రహించిన నా మహిమను చూడవాలని కోరుతున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపు నీవు నన్ను ప్రేమించడం అని సమాచారం. నేను ఎక్కడ ఉంటానో నీవు అక్కడ వారు అక్కడ ఉండాలి. అది నా కోరిక. నా శిలోమానానికి ఆఖరి కోరిక ఇది. శిలోమానం అనుభవించే ముందు ఆ రాత్రి ప్రభాన యేసు మాట్లాడుతూ, తండ్రి నాకు ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే నేను ఎక్కడుంటానో అక్కడ నీవు నాకు అనుగ్రహించే వారు నాతో కూడా ఉండాలి, నా శిష్యులు నాతో కూడా ఉండాలి, నేను ఉండే స్థలంలో వారు ఉండాలి. ప్రభువుని యేసు ఉండే స్థలంలో ఉండే భాగ్యము ఆయన శిష్యులకు మాత్రమే సొంతమైంది. శిష్యులు అంటే నేర్చుకొని అనుసరించేవాడు శిష్యుడు. కేవలం నేర్చుకునేవాడు కాదు, నేర్చుకున్న దాన్ని అమలు చేసేవాడు శిష్యుడు. శిష్యుడు అనే బిరుదు దానికి వారికి సంబంధించినమైంది. మాటలు విని విడిచిపెట్టి చెవులు దులుపుకొని వెళ్ళేవాడికి సంబంధించింది కాదు. వింటే అనుసరించేవాడు శిష్యుడు, వారికి సంబంధించి. నేను ఎక్కడ ఉన్నానో వాడు అక్కడ ఉన్నాయా, నేను ఎక్కడ ఉన్నాను ఆయన అక్కడ ఆఖరి కోరిక నా శిలోమానానికి ముందు కోరిక. రేపు చనిపోతున్నా, ఘోరమైన శిలోమానం అనుభవించిపోతున్నా, ఆఖరి కోరిక కోరుతున్నా. ఏం కోరిక అంటే నేను ఎక్కడ ఉంటానో వాళ్ళు అక్కడ నాతో కూడా ఉండాలి. ఆ కోరిక నెరవేర్చింది ఆయన. గ్రాంటెడ్ అయిపోయింది పని. కాబట్టి ప్రభువుని యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండేదానికి స్థలం సిద్ధపరిచే వెళ్ళిన కార్యక్రమం అండి. క్రీస్తు అడిగిన కోరికను పరలోకం దేవుడు గ్రాంట్ చేసేసి సంతకం పెట్టేసాడు. గ్రాంటెడ్ అయిపోయింది. నీ వాళ్ళు నీతో కూడా ఉంటారు, కరెక్ట్. వాళ్ళ కోసం నేను చెప్పాను, నేను మీకోసం స్థలం సిద్ధపరచబడుతున్నాను. నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండాలి. నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేటట్టుగా తండ్రి ఇంటిలో ఆయన నాకు అనుమతి ఇచ్చాడు ప్రత్యేకించి. అట్లా నివసించే విశేషమైన సమాచారం. దేహాన్ని విడిచిపెడితే నీ ఉండబోయే మూడో ప్లేస్ ఒకటి ఆయన రాజ్యమును స్వతంత్రించుకోవటము, ఆయన యాత్రికులకు పట్టణం సిద్ధపరిచాడు. మూడవది ఆయన శిష్యులుగా ఉన్న వారి కొరకు స్థలం ఏర్పాటు చేసి పెట్టాడు. దాంట్లో నీకు ప్రవేశం ఉందా? పట్టణంలో ప్రవేశం ఉందా? ఆ పట్టణంలో ప్రవేశం లేకపోతే ఆ గతి చెప్పడానికి వీలుండదు. వాస్తవానికి కొంతమందికి పట్టణంలో ప్రవేశం ఉండదంట. వెళ్ళిపోయే అక్కడి నుంచి పట్టణంలో ప్రవేశం ఉండదు. ఎవరికి ప్రవేశం ఉండదో, పట్టణంలో ప్రవేశం ఎవరికి ఉండదో గ్రంథంలో తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం పట్టణంలో ప్రవేశం అనే ఒక విశేషమైన సమాచారం గ్రంథంలో తెలియజేస్తుంది. 27వ వచనంలో ఇలా రాబడింది, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దాంట్లో ప్రవేశిస్తారు. అది సమాచారం. మొదటి క్వాలిఫికేషన్, పట్టణ ప్రవేశానికి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం పేరు ఉండాలి, లేకపోతే ప్రవేశం ఉండదు. నోటి తీసుకున్నాడు, వచ్చేవాడు నీ పేరు ఉంటే లోనికి రా, లేకపోతే బయటికి వెళ్ళిపో అని సమాచారం. కాబట్టి పట్టణం ఎవరికి ప్రవేశం చెప్పేశాడు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం పేరు రాయబడిన వారే ప్రవేశిస్తారు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం నా పేరు కూడా ఉంది అని కథ చెప్పొద్దు, కళ్ళ కనొద్దు.
ఇది కళ్ళకనేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు సంబంధించింది కాదు. ఈ జీవిత అనుభవానికి సంబంధించిన కార్యక్రమం. గొర్రెపిల్లకి జీవితంలో పేరుండాలంటే మొదటి క్వాలిఫికేషన్ ఏమంటే నువ్వు ఈ భూసంబంధిగా జీవితం జీవించకూడదు. భూసంబంధిగా జీవించకూడదు. ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనంలో గ్రంథం చెప్పే తెలియజేసే విశేషమైన సమాచారం. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో జగదుత్పత్తి మొదలుకొని 13వ అధ్యాయం 8వ వచనం, ప్రకటన 13:8లో భూనివాసులందరూ జగదుత్పత్తి మొదలుకొని గొర్రెపిల్ల జీవ గ్రంథం రాయబడలేదో వాళ్ళు సమాచారం. గొర్రెపిల్ల జీవ గ్రంథం నీ పేరు రాయబడలేదు అంటే భూనివాసి భూ సంబంధిగా బ్రతుకుతున్నావు. నాశనమైన ఎంతలో కడిపే దేవుడు నీకు. భూ సంబంధమైన వాడు కడిపే దేవుడు కనుక నీకు పేరు జీవగ్రంథం ఉండదు. జీవగ్రంథం పేరు ఉండాలి అంటే నీవు భూ సంబంధిలాగా బ్రతకూడదు. ఒక భూ సంబంధి ఆలోచన చేసిన రూపంలో నువ్వు ఆలోచన చేస్తే గొర్రెపిల్ల జీవగ్రంథం నీ పేరు ఉండే ఛాన్సులే లేవు. కాబట్టి గ్రంథం చేశాడు, పేరు లేదు బయట పో అనేసాడు. నిషిద్ధమైంది అసహ్యమైన దాన్ని జరిగించేవాడు, అబద్ధాన్ని జరిగించేవాడు బయటికి పో అనేసాడు. నిషిద్ధమైంది నిషేధింపబడిన దాన్ని జరిగించేవాడు, నిషిద్ధమైన దాన్ని జరిగించేవాడు. చదివేసి అక్కడే ఉంది కరెక్ట్. గొర్రెపిల్ల హృదయం రాయబడిన దాన్ని ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనా అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించేవాడు ఎవడని దానిలో ఇది గ్యారంటీ చెప్పేసాడు. నువ్వు అబద్ధాన్ని జరిగిస్తున్నావా? అబద్ధాన్ని జరిగించడం. అబద్ధం అనేది దేవుని స్వభావానికి విరుద్ధమైంది. దేవుని సన్నిధిలో అబద్ధం అనేది ప్రవేశించడానికి ఛాన్స్ ఉండవు, అంగీకరించడు రా. అది పెద్ద మనకి తప్పులా కనిపించదు. నాలుగు జారేస్తుంది, అబద్ధం వచ్చేస్తుంది, మనకి అంత తప్పులా కనిపించదు. కానీ దేవునికి అది మహాంగభయంకరమండి. నా స్వభావానికి విరుద్ధమైంది. వాళ్ళు రావడానికి లేదని చెప్పేసాడు. నా సహవాసం చేయడానికి నువ్వు అబద్ధం ఆడేవాడు నాకు సహవాసం చేయకూడదు అనేసాడు. అది ఏ రూపమైన అబద్ధమైన జాగ్రత్త గుర్తుపెట్టుకో. గొర్రెపిల్లకి జీవగ్రంథంలో ప్రవేశించేవారు మాత్రమే దానికి ప్రవేశార్హులు. ప్రవేశార్హులు అంటే భూసంబంధులుగా జీవించిన వారు మాత్రమే ప్రవేశార్హులు. భూసంబంధిగా జీవించేవాడు ఎవడు దీనికి ప్రవేశార్హత లేనివాడు. నిషిద్ధమైన దాన్ని అసహ్యమైన దాన్ని జరిగించేవాడు అబద్ధికుడు బయట వెళ్ళి పట్టణం అని చెప్పేసి బయట పట్టణంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుందని చెప్పేశాడు. ఆ పట్టణం చుట్టూ కాసేపు తిరుగుతుంటాయి. ఎవరు తిరుగుతుంటారో గ్రంథం రాబడింది 12వ అధ్యాయంలో. ప్రవేశం లేకపోతే 22వ అధ్యాయంలో సుఖమించండి. 22వ అధ్యాయంలో రాబడింది. చదువుతాం గ్రంథం తీసి 14వ వచనంలో జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మములో అది సంగతి గుమ్మములో గుండా పట్టణంలో ప్రవేశించడానికి వస్త్రాలు ఉదుక్కునే దాని సమాచారం. తన జీవితాన్ని సంపూర్ణంగా పరిశుద్ధంగా దేవుని క్రీస్తు యొక్క రక్తం చేత శుద్ధీకరించబడిన మనుషులు పరిశుద్ధ వస్త్రం ధరించిన వారు. నేను చూస్తేనే పరిశుద్ధమైన వస్త్రం ధరించుకున్న వ్యక్తి ఆ రైట్ కమెంట్లోకి వచ్చేసి అని చెప్పారు. కాబట్టి గొర్రెపిల్లకి వృక్షమునకు జీవవృక్షమున హక్కు గలవారు గుమ్మల్లో కూడా పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కునే వారు ధన్యుడు. అనేకసార్లు మనం చదువుకునే మాటలు కుక్కలను అన్నాడు. కుక్కలు అంటే వీధి కుక్కలు కావు, పెంపుడు కుక్కలు కావు. ఇవి మానవ కుక్కలు గురించి గ్రంథం ఇలా మాట్లాడింది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 2వ వచనంలో రాబడింది. ఫిలిప్పీలకు 3వ అధ్యాయం 2వ వచనంలో కుక్కల గురించి మాట్లాడాడు ప్రత్యేకించి. ఫిలిప్పీ 3వ అధ్యాయం 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. బివేర్ ఆఫ్ డాగ్స్. నేను అప్పుడప్పుడు ఈ పెద్దవాళ్ళు ఇంటి దగ్గర బోర్డు చూస్తుంటాను, బివేర్ ఆఫ్ డాగ్స్ అని ఉంటాడు. అంటే కుక్కలోనే జాగ్రత్త అని చెప్పేశాడు. ఈ పరం దేవుడు గ్రంథంలో అది సమాచారం కుక్కలోనే జాగ్రత్త అనేసాడు.
కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండటి. ఈ కుక్కల్లోనికి ప్రవేశించడానికి వీలేదు. ఆ పట్టణంలో కుక్కలు ఉండని పట్టణం దేవుని పట్టణం. నేను ఏ ఊరు పోయినా కూడా కుక్కలు ఉన్నాయి. అది ఏ రాష్ట్రం అయినా ఏ ఊరైనా ఎక్కడెక్కడ చూసినా కుక్కలు ఉంటూనే ఉన్నాయి. కానీ కుక్కలు లేని పట్టణం ఎక్కడ ఉందంటే పల్లొక దేవుని పట్టణంలో కుక్కలు ఉండవు. అవి మానవ కుక్క, ఈ కుక్కలు కాదు, మానవ కుక్కలు. ఎవరు కుక్కలు అంటే దుష్టులైన పనివాళ్ళు. దుష్టులైన పనివాళ్లకు దేవుని రాజ్యంలో స్థలం ఉండదు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండేది. దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండేది సమాచారం. కుక్కలు అంటే దుష్టులైన పనివాళ్ళు నెంబర్ 1. 2 కుక్కలు అంటే గ్రంథంలో తెలియజేస్తున్న ప్రత్యేకించి తన మాంతికి తిరిగేది కుక్క అన్నాడు. 2 పేతురు 2వ అధ్యాయంలో 20వ వచనం నుండి రాబడింది. కుక్క తన వాంతికి తిరిగినట్టేది కాబట్టి ఇలాంటి కుక్కలు ఉండవు. దాంట్లో వాంతికి తిరిగే కుక్కలు. ఏ పాపాన్ని విసర్జించావో, ఏ దుష్ట మార్గాన్ని కాదనుకున్నావో, ఏ చెడుతనాన్ని దేవుని సముఖరించి తొలగించుకున్నావో, మళ్ళీ తిరిగి దాన్ని ఆసక్తితో భోజనం చేసే కుక్క. అది కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండండి. దుష్టులైన పనివాడు కుక్కలే. కక్కి మళ్ళీ తినేది కుక్కే. ఎలాంటివి వాళ్ళు ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే కుక్క యొక్క జీవితానికి సంబంధించి కాకుండా ప్రత్యేకించి కుక్కలను, మాంత్రికులను, విగ్రహాల గురించి మనం విస్తారంగా మాట్లాడుకున్నాం. విగ్రహారాధకులు ఎవరు అంటే ధనాపేక్ష గల వాళ్ళు, లోభత్వం కలిగిన వాళ్ళు విగ్రహారాధకులు. కుక్కలు లాంటి వాళ్ళే విగ్రహారాధకులు కూడా. విగ్రహారాధకులు దానికి ఈ పట్టణాన్ని ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఈ పట్టణంలో విగ్రహారాధన స్థలం ఉండదు. ధనాపేక్ష పనులకు దేవుని రాజ్యంలో స్థలం ఉండదు. లోభత్వం కలిగిన వారికి దేవుని స్థలం రాజ్యంలో స్థలం ఉండదు. లోభత్వం అంటే స్థలం ఉండదు దేవుని రాజ్యంలో. లోభత్వం అన్నా ధనాపేక్ష అన్న 2 ఒకే కాయిన్కి 2 sides ఆఫ్ 1 కాయిన్ అండ్ 2 sides ఆఫ్ కాయిన్ అన్నమాట. అవి గ్రంథంలో తెలియజేస్తున్నాయి. కాబట్టి ఒక నాణ్యానికి 2 వైపులు ఎలాగుంటాయో ఈ ధనాపేక్ష అనేది, లోభత్వం అనేది 2 కాయిన్కి 2 పక్కలు ఉండే రూపాలు అన్నమాట. గ్రంథంలో తెలియజేస్తుంది. కాబట్టి వీరికి లోన ప్రవేశం ఉండదు అని చెప్పేసి ప్రత్యేకించి ఎఫెసీ 5వ అధ్యాయంలో 3వ వచనం నుండి చదువుతాను. గ్రంథంలో రాబడి ఉంది. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతే గాని లోభత్వమే గాని ఏదైనా ఎత్తకూడదు. పరిస్థితులకు తగినది కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించండి. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సదసోక్తులైనను ఉచ్చరించకూడదు. అవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోభి అయినను అంటే విగ్రహారాధికుడు, లోభి విగ్రహారాధికుడు అని చెప్పాడు. లోభత్వము మానసికమైన పరిస్థితి, హృదయ సంబంధం దుస్థితి. లోభత్వం, లోభి తాను తెలుడు ఇతరులకు పెట్టిన ఎట్టి కష్టం ప్రాప్తించిన అన్నాడు. లోభత్వం గురించి ఒక మాట మాట్లాడినప్పుడు లోభత్వం ఒకవైపు ఉంటే దాని భిన్న 2వ సైడ్లో ధనాపేక్ష ఉంటుంది. ఇలాంటి వాళ్ళు దేవుని పట్టణంలో ప్రవేశం ఉండదు. కుక్కలకు ప్రవేశించి ఉన్నాడు. 2వ వాళ్ళు ప్రవేశం ఉండదు. కొలస్సీలకు 3వ అధ్యాయంలో 5లో వచ్చి సమాచారం తెలియజేశాడు. భూమి మీద మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయను ధనాపేక్షను చంపివేయడి. కాబట్టి నీ దగ్గర ధనాపేక్ష ఉంటే అది విగ్రహారాధన. లోపల ప్రవేశించడానికి అవకాశాలు లేవు. లోన ప్రవేశం
ఇలాంటి విశేషమైన సమాచారం పట్టణంలో ప్రవేశించడం ఒక విశేషమైన సమాచారం. దయతో నా మనం ఆలకించండి. నేను మిమ్మల్ని విసిగించదలుచుకోవాలా. పరలోకమైన దేవుడు మానవుని నిర్మాణించాలని ఆలోచన చేసినప్పుడు అనేక లక్ష కోట్ల కొద్ది గోడలున్న తన దేహం నివసించడానికి యోగ్యమైంది భూమి మాత్రమే. దానికోసం భూమిని సిద్ధం చేసి స్థిరపరిచాడు. నరుడు భూమి మీద నివాసం చేయాలి. నర నివాసం భూమి మీద నివాసం చేయాలి. ఆ దేహము నరుడు భూమి మీద నివాసం చేసేటప్పుడు దేహంలో నివాసం చేయాలని ప్రత్యేకించి నివాసం పెట్టాడు. ఈ నర నివాసాన్ని వదిలిపెడితే దేవుడు తన ప్రజలైన వారి కొరకు తన స్వరూపం తన పోలికలో చేయబడిన వారి కొరకు ఏం చేశాడు అంటే జగదుత్పత్తి మొదలుకొని ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన రాజ్యమును స్వతంత్రించుకోండి నాయన అని చెప్పేశాడు. ఈ రాజ్యం స్వతంత్రించుకో ముందుగా కొంతమంది భూమి మీద యాత్రికులు పరదేశులు ఒప్పుకొని జీవితాన్ని కొనసాగించారంట. భూమి నిర్మలమైన పట్ల మాకు ఇక్కడ లేదు, ఈ డేరాల్లో నివాసం చేస్తూ జీవితం గడిపిన మహానుభావుడు. ఈ డేరాలో నివాసం చేస్తూ స్వయం లేకుండా ఆలోచన చేసే నిత్య నివాసం కొరకు ఆలోచన చేసేవాళ్ళు యాత్రికులకు పట్టణం చేస్తే మీకోసం నేను ఒక పట్టణం కడుతున్నా అని చెప్పాడు. రాజ్యంలో ఒక పట్టణం. ప్రభువును యేసు తర్వాత తన శిష్యులైన వారి కొరకు తన మాటలు విని తను అనుసరించి తన మార్గం నడిచే శిష్యుల కొరకు ఏ మాటలు ఏర్పరిచాడు. నేను ఎక్కడుంటానో నా శిష్యులు కూడా అక్కడే ఉండాలా. కాబట్టి నాయన మీ ఇంట్లో తండ్రి ఇంట్లో అనేక నివాసాలు ఉన్నాయి కదా, నా శిష్యులను కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో పెడతాను అని చెప్పేశాడు. నీ స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను అన్నాడు. ఈ స్థలం సిద్ధపరిచి వెళ్ళేటప్పుడు దాని స్థలం ఇది మీకు ఒక పట్టణంగా రూమ్ చేసేసి ఒక పట్టణం అని చెప్పేసి ఈ పట్టణంలో నీకు ప్రవేశిస్తే నీ స్థలంలోకి వెళ్తావు. పట్టణంలో ప్రవేశించుకుని స్థలానికి ఎక్కడ వెళ్తావు? కాబట్టి పట్టణంలో ప్రవేశించినప్పుడు స్థలానికి వెళ్తాడు. కాబట్టి పట్టణంలో ప్రవేశించడానికి అనుకూలంగా ప్రత్యేకం చెప్పేశాడు. ఎవరు పట్టణంలో ప్రవేశిస్తారు అంటే మొట్టమొదటి తమ జీవితాన్ని క్రీస్తు శరీర రక్తం చేత బుతుక్కొని పవిత్రంగా చేయబడిన మనుషులు పట్టణంలో ప్రవేశించడానికి అవకాశం కలుగుతుంది. ఆ రెండు స్థలంలో వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జగదుత్పత్తి మనకు సిద్ధింపబడిన పట్టణంలో ప్రవేశించడానికి మనుషులు ఏం చేయాలంటే భూనివాసులుగా ఆలోచించేయటం మానేయాలా. పరలోక సంబంధులుగా ఆలోచన చేసి జీవితం కొనసాగించాలి. వాళ్ళ కోసం పట్టణం ఏర్పాటు చేసి పెట్టాడు. కాబట్టి నువ్వు ఆ పట్టణంలో ప్రవేశించాలి అనుకుంటే భూనివాసిగా బ్రతకటం మానేసి ఆత్మ సంబంధంగా బ్రతుకుతుంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన శక్తులు చేయడానికి ఆలోచన కలిగి ఉంటావు. నీ మనసు దేవుని యొక్క రూపంలో ఆలోచన చేస్తుంటుంది. ఆకలి కొంటే నేను ఆహారం పెట్టాను, దాహం వేస్తే నీళ్ళు ఇచ్చాను, వస్త్రహీనత వస్త్రాలు ఇచ్చాను, చర్చలో ఉంటే చూడవచ్చాను, రోగి అంటే దగ్గరకు వచ్చాను, వగైరా సమాచారం. అంటే ఇతరుల యొక్క ఇబ్బందులు అవసరతలో పాల్పొందే ఒక స్వభావం కలిగి ఉండే పరిస్థితి, స్వార్థరహితమైన జీవితం జీవించే ఒక అవసరమైన సమాచారం తెలియజేశాడు. స్వార్థరహితమైన జీవితం జీవించాలి. అప్పుడు మనం గ్రంథం చెప్పాడు, లోనికి ప్రవేశించడానికి గొర్రెపిల్ల జీవనంలో పేరుండాలి. ఉండేవారు మాత్రమే లోనికి ప్రవేశిస్తారు, లేకపోతే ప్రవేశించేదానికి అవకాశం లేదు. కుక్కలు ఉంటాయి, బయట తిరుగుతుంటాయి, పట్టణం లోపలికి వచ్చే అవకాశం లేని పరిస్థితి. కుక్కలు లేని పట్టణం దేవుని పట్టణం ఒక్కటే. ఆ దేవుని పట్టణంలో కుక్కలు ఉండవు. భూమి మీద ఏ పట్టణం అయినా నువ్వు అమెరికా వెళ్ళినా కుక్కలు ఉంటాయి, జర్మనీ జపాన్ ఏ దేశానికి వెళ్ళిపోయినా నాగరికమైన ఏ పట్టణంకి వెళ్ళినా కుక్కలు ఉంటాయి. దేవుని పట్టణంలో మాత్రమే కుక్కలు ఉండవు. ఈ కుక్కలు మానవ కుక్కల గురించి మాట్లాడాడు, భౌతికమైన కుక్కల గురించి మాట్లాడాల. అలాంటి కుక్కలు కూడా కనీసం లోపలికి అలౌ చేయని ఒక విశేషమైన పట్టణం ఉంది. అందువల్ల జీవితాన్ని మీరు ఎలాగ ఆలోచన చేస్తారో ఆయన జీవితరే. పరమదేవుడు తన ప్రజలైన వారి కొరకు ప్రేమతో జగత్తు ఉత్పత్తి చేసినప్పుడే ఏర్పాట్లు సంపూర్ణంగా చేసి ఏర్పాటు చేసి పెట్టి తన ప్రజలైన వారు తన సమకూలం పెట్టుకోవాలన్న ఉద్దేశంతో యుగాయుగాలు అనుభవించే మహత్తరమైన దీవెనలు
నీ సొంతం కావాలని ఉద్దేశించిన వాడే క్రీస్తు ప్రభు యొక్క యాగం వలన వీటిని సాధ్యం చేసి అనుజులైన మనపాన్ని పెంచడం జరుగుతోంది. దాన్ని అలాగ అనుభవించాలంటే జాగ్రత్తగా జీవితాన్ని కొనసాగించవలసిన అవసరం ఉందని, ఇష్టానుసారంగా బ్రతికే వారికి దేవుని రాజ్యంలో ఎలాంటి స్థలం ఉండదని, ఆ దేవుని రాజ్యం కావాలని, ఆయన పట్టణం కావాలని, ఆయన సముఖం కావాలని ఆలోచించే ప్రతి వారు క్రమమైన జీవితానికి, చట్టబద్ధమైన జీవితానికి అలవాటు పడి చేసుకుంటూ దినచర్యలో గడపాలని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మనం చేసి ముగించిన నమస్కారం.